ఒక టీ షర్ట్ తీసుకొని ఇలా కింద మంచిగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఒక ప్లేట్ పెట్టుకొని అంటే సర్కిల్ కింద రావడం కోసం మధ్యలో ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నానండి. దీన్ని రౌండ్ గా ప్లేట్ చుట్టూ మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇంకొక 3 ఇంచెస్ యువతలకి కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ముందు ప్లేట్ చుట్టూ మార్క్ చేసుకున్నాం. తర్వాత ఇంకొక 3 ఇంచెస్ యువతలకి కూడా అంతే రౌండ్ గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ యువతలకి మార్క్ చేసుకున్నాం కదండి, అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ప్లేట్ చుట్టూ పెట్టుకున్న మార్కింగ్ అట్లా వదిలేసి యువతలకి రౌండ్ గా పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. మిడిల్ లో ప్లేట్ చుట్టూ ఏదైతే పెట్టుకున్న మార్కింగ్ చేసుకున్నామో అది దాటకుండా యువతల వైపు హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా అన్ని సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇంకో ఇట్లా అయితే మొత్తం రౌండ్ తో కూడా కట్ చేసుకోవాలి. ఇదైతే డబుల్ లేయర్ మీద ఉంది కదండి, అంటే టీ షర్ట్ 2 వాళ్ళ మీద ఉంటుంది కదా, ఇవి 2 పీసులు కింద వస్తాయండి. 2 కలిపి ఇట్లా ముడేసుకోవాలన్నమాట. మనం మామూలుగా తాడు ఎలా ముడేస్తామో అలా ఒక 2 ముళ్ళు అయితే వేసుకోవాలి. ఒక 2 ముళ్ళు వేసుకుంటూ రావడమే. ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం మిడిల్ లో గ్యాప్ వదిలేయాలి. మీ తర్వాత వేసుకుందాము. నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నా దగ్గర చిన్న చిన్న రద్దుములు ఉంటే ఇలా ఫిల్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటివి లేవంటే ఏమైనా వేస్ట్ క్లాత్ ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి ఇందులో చక్కగా ఈ విధంగా ఫిల్ చేసేసుకోండి. ఇట్లా రద్దంతా పెట్టేసుకున్న తర్వాత ఈ మిడిల్ లో కొన్ని వదిలేసాం కదా, వీటిని కూడా మొత్తం అదే విధంగా ముళ్ళేసుకోవాలి. మీకు నచ్చితే ఇట్లా ఉండి చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం ఇక్కడ నేను ఒక సూది లాంటిది తీసుకున్నాను. అంటే కొంచెం దళసగా ఉంటుంది కాబట్టి చిన్న సూది అవదండి. సో అందుకని కొంచెం పెద్ద సూది తీసుకుని మిడిల్ లో ఒక బటన్ అయితే వేస్తున్నాను. నాకు కొంచెం టైట్ గా లాగబెట్టి కుట్టాలి. అటో బటన్ ఇటో బటన్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర బటన్లు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇట్లా వదిలేసుకోవచ్చు. చూడండి బుజ్జిమంటే ఎంత ముద్దుగా ఉందో, నాకైతే భలే నచ్చింది.